యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలామంది సైనసైటిస్తో బాధపడడం చూస్తున్నాం. ఈ సైనసైటిస్ అనే సమస్య ముఖ్యంగా జలుబు అనేది దీర్ఘకాలికంగా బాధిస్తున్న సందర్భంలో ఎక్కువగా వస్తుంటుంది. అలాగే దుమ్ము ధూళి ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఈ సమస్యను ఎదుర్కోవడం జరుగుతుంది. అలాగే ఏసీ ఉన్న గదులలో విధులను నిర్వర్తించవలసి రావడం వల్ల కూడా ఈ సమస్యను ఎదుర్కోవడం జరుగుతుంటుంది. ఈ సమస్యకు హోమియోపతి వైద్యంలో చాలా మంచి మందులున్నాయి. ముఖ్యంగా సైనసైటిస్ సమస్యకు ఎపార్సల్ఫ్ అనే మందును ఎటువంటి లక్షణాలు ఉన్నప్పుడు వాడుకుంటే ఈ సమస్య అనేది తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ ఎపార్సల్ఫ్ అనే వ్యక్తులను గమనించినప్పుడు వీరు మానసిక స్థాయిలో చాలా సున్నిత స్వభావాలు, ఏ విషయానికైనా కూడా తేలికగా రియాక్ట్ కావడం అనేది వీరిలో గమనించవచ్చును. అలాగే వీరికి కోపం కూడా త్వరగా వస్తూ ఉంటుంది. కనీసం వీరిని తాకినా కూడా ఇరిటేట్గా అనిపిస్తుంటుంది. ఇలాంటి హైపర్ సెన్సిటివ్ లక్షణాన్ని వీరు కలిగి ఉండటం గమనించవచ్చును. అలాగే వీరు తేలికపాటి చల్లటి గాలికి వెళ్ళినా కూడా వెంటనే జలుబు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎన్నిసార్లు చల్లటి గాలికి వెళితే అన్నిసార్లు జలుబు చేయడం అనేది వీరిలో గమనించవచ్చును. ఈ యొక్క జలుబు అనేది చేసినప్పుడు వీరి యొక్క డిశ్చార్జ్ అనేది చాలా థిక్గా ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో స్మెల్స్ కూడా గుర్తుపట్టలేకపోవడం వీరిలో జరుగుతుంటుంది. అలాగే నోసు నుండి కూడా స్మెల్ అనేది రావడం కూడా వీరిలో గమనించవచ్చును. ఈ లక్షణంతో పాటు గొంతులో నొప్పిగా ఉండడం, అలాగే కొన్నిసార్లు డ్రై కాఫ్ అనేది కూడా రావడం, అలాగే గొంతులో ఏదో గుచ్చుతూ ఉన్నట్లుగా అనిపించడం అనేది కూడా వీరిలో గమనించదగిన లక్షణం. అలాగే వీరికి సమస్యలన్నీ వేడి వాతావరణంలో తక్కువగా ఉండి చల్లటి వాతావరణంలో సమస్య అనేది ఎక్కువగా ఉండడం గమనించవచ్చును. అలాగే వీరు తీసుకునే ఆహారం కూడా చాలా స్పైసీగా ఉంటుంది. ఎక్కువగా ఫ్రైడ్ ఐటమ్స్ను, స్పైసీ ఫుడ్నే వీరు కోరుకుంటారు. అలాగే ఎక్కువగా ఫ్యాట్ ఉన్న ఆహార పదార్థాలు తినడానికే వీరు ఇష్టపడుతుంటారు. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి చల్లటి గాలికి వెళ్ళిన వెంటనే జలుబు చేసి తుమ్ములు వస్తూ ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఈ యొక్క ఎపార్సల్ఫ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరి స్కిన్ కూడా చాలా సున్నితత్వాన్ని కలిగి ఉంటుంది. అక్కడక్కడ చిన్న స్కిన్ ఎరప్షన్స్ వచ్చి అవి చీముతో కూడి ఉండటం కూడా వీరిలో గమనించవచ్చును. ఎక్కడ చూసినా కూడా వీరిలో సున్నితత్వం అనేది చాలా కనబడుతుంటుంది. ఇలాంటి లక్షణాలుండి సైనసైటిస్ సమస్యతో బాధపడుతున్నప్పుడు ఈ యొక్క ఎపార్సల్ఫ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. సైనసైటిస్ సమస్యను ఎదుర్కొనేటప్పుడు నైట్రోమోర్ అనే మందును ఎటువంటి లక్షణాల సందర్భంలో వాడుకుంటే బాగా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా వీరికి ముక్కు నుండి నీరు గారడం, అలాగే కొన్ని సందర్భాల్లో ముక్కులు పొడి ఆరిపోయి ఉండడం, అలాగే కొన్ని సందర్భాల్లో నోస్ బ్లాక్ అనేది ఏర్పడి శ్వాస సరిగా ఆడకపోవడం, అలాగే దీర్ఘకాలికంగా జలుబు ఉన్నప్పుడు స్మెల్స్ కూడా గుర్తుపట్టలేకపోవడం, అలాగే ముక్కు నుండి చిక్కటి స్రావాలు కారడం, అలాగే కొన్ని సందర్భాల్లో టేస్ట్ కూడా కోల్పోవడం అనేది జరుగుతుంటుంది. వీరికి జలుబు అనేది ఎక్కువగా ఉదయం పూట 10 నుండి 11 గంటల సమయం మధ్యలో ఎక్కువగా ఉండడం గమనించవచ్చును. సాధారణంగా వీరు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎక్కువ బాధను ఎదుర్కొని సాయంత్రం పూట కొద్దిగా రిలాక్స్గా ఉండటం వీరిలో గమనించవచ్చును. అలాగే వీరి యొక్క మానసిక స్థితిని గమనించినట్లయితే వీరు సరిగా ఎవరితోని కలవలేరు, అలాగే సరిగా ఎవరితో మాట్లాడలేరు, చాలా సైలెంట్గా ఉంటారు. అలాగే తీవ్రమైన మానసిక ఆందోళనకు కూడా గురవుతుంటారు. కానీ ఎవరితోని పంచుకోవడానికి వీరు ఇష్టపడరు. ఒకవేళ వీరిని ఓదార్చుదామని అనుకున్నా కూడా వీరు ఆ ఓదార్పును తట్టుకోలేరు. తీవ్రంగా ఏడ్చివేయడం అనేది జరుగుతుంటుంది. వీరిలో దుఃఖం అనేది చాలా ఎక్కువగా ఉండి లోపల మదనపడుతూ తీవ్రమైన దుఃఖానికి గురవుతుంటారు. అలాగే వీరికి సాల్ట్ అంటే చాలా ఇష్టం. వీరు తినే ఆహారంలో సాల్ట్ తక్కువగా ఉన్నట్లయితే పైకెళ్ళి సాల్ట్ చల్లుకొని మరీ తినే అలవాటును వీరు కలిగి ఉంటారు. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి ముక్కు నుండి చిక్కటి స్రావాలు కారుతూ
డే సమయంలో బాధలు ఎక్కువ ఉండి రాత్రి సమయంలో ఈ యొక్క బాధలు అనేటివి తక్కువగా ఉన్న సందర్భంలో ఈ యొక్క నైట్రోమోర్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే వీరికి జలుబుతో పాటు తీవ్రమైన హెడేక్ కూడా రావడం గమనించవచ్చును. ఇలాంటి సందర్భంలో ఈ మందును ఎన్నుకొని వాడినట్లయితే ఈ యొక్క సైనసైటిస్ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. సైనసైటిస్ సమస్యకు ఫాస్ఫరస్ అనే మందు ఎటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ మందును వాడుకోవచ్చునో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా సైనసైటిస్ సమస్య అనేది దీర్ఘకాలికంగా ఉండి ముక్కు నుండి నీరు కారడం, అలాగే ముక్కు దిబ్బడ వేయడం, అలాగే గొంతులో నొప్పితో కూడి మంట రావడం, కొన్ని సందర్భాల్లో మాట్లాడుతుంటే వాయిస్ అనేది జీరపోవడం, ఇలాంటి లక్షణాలతో పాటు ముక్కు నుండి తేలికగా రక్తం పడుతున్న సందర్భంలో ఈ యొక్క ఫాస్ఫరస్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే జలుబు అనేది దీర్ఘకాలికంగా బాధిస్తున్న సందర్భంలో ముక్కు వాసనలు కూడా గుర్తించలేకపోవడం, అలాగే నాలుక యొక్క రుచి కూడా మారడం, కొన్ని సందర్భాల్లో ఆహార పదార్థాల రుచిని గుర్తుపట్టలేకపోవడం, ఇలాంటి లక్షణాలతో పాటు తేలికగా ముక్కు నుంచి రక్తం పడుతున్న సందర్భంలో ఈ యొక్క ఫాస్ఫరస్ అనే మందు చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే వీరి యొక్క మానసిక లక్షణాలు కూడా గమనించినట్లయితే ముఖ్యంగా వీరు చాలా జాలి స్వభావులు. ఎవరికి ఏదైనా బాధ కలిగినట్లయితే వీరికే ఆ బాధ కలిగినట్లుగా ఫీల్ అవుతుంటారు. అలాగే వీరికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వీరు ఓదార్పును కూడా కావాలని కోరుకోవడం గమనించవచ్చును. అలాగే వీరికి ఫ్రెండ్స్ కూడా ఎక్కువగా ఉంటారు. ఎక్కువ మందితో ఫ్రెండ్షిప్ చేయడం అనేది వీరికి చాలా ఇష్టం. అలాగే వీరికి చీకటన్నా అలాగే ఒంటరిగా ఉండాలన్నా భయం కూడా అవుతూ ఉంటుంది. వీరికి చల్లటి వాతావరణం అనేది సరిపడకపోవడం కూడా గమనించవచ్చును. అలాగే వీరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు తేలికగా కుంగిపోవడం కానీ తేలికగా పొంగిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి మానసిక లక్షణాలు కలిగి ఉండి దీర్ఘకాలికంగా జలుబుతో బాధపడుతూ సైనసైటిస్ సమస్యను ఎదుర్కొంటున్న సందర్భంలో, అలాగే ముక్కు నుండి రక్తం పడుతూ ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈ యొక్క ఫాస్ఫరస్ అనే మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. సైనసైటిస్ సమస్యకు మరో ముఖ్యమైన మందు బెల్లడోనా అనే మందు గురించి తెలుసుకుందాం. ఈ మందు యొక్క లక్షణాలు గమనించినట్లయితే ఈ మందు సైనసైటిస్ సమస్యలో తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న సందర్భంలో చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే ఈ యొక్క తలనొప్పితో పాటు జ్వరం కూడా ఉండి ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ మందును వాడుకోవచ్చును. అలాగే వీరికి లక్షణాలు అనేటివి చాలా సడన్గా డెవలప్ అవుతుంటాయి. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కొద్దిపాటి చల్లగాలి సోకినా కూడా వీరికి వెంటనే తలనొప్పి, జలుబు, ముక్కు నుండి నీరు కారడం, అలాగే గొంతు నొప్పి, తీవ్రమైన జ్వరంతో ఇబ్బంది పడుతుంటారు. అలాగే వీరు తలనొప్పితో బాధపడుతున్నప్పుడు తలకు ఏదైనా టైట్ బ్యాండేజీ చుట్టుకున్నట్లయితే చాలా రిలీఫ్గా ఫీల్ అవుతుంటారు. అలాగే వీరు తలను ముందుకు వంచినట్లయితే తల బరువుగా అనిపించి తలనొప్పి అనేది ఇంకా ఎక్కువ అవడం జరుగుతుంటుంది. అలాగే గొంతులో నొప్పి ఉండి ఏదైనా మింగాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాగే వీరికి ముక్కు నుండి స్రావాలు ఒకే వైపు నుండి కారడం గమనించవచ్చును. అలాగే వీరు ఈ యొక్క సైనసైటిస్ హెడేక్తో బాధపడుతున్నప్పుడు వెలుతురును చూడలేరు, అలాగే సౌండ్స్ను భరించలేరు, కొద్దిపాటి టచ్ను కూడా వీరు భరించలేకపోవడం గమనించవచ్చును. అలాగే కోపం, ఇరిటేషన్ కూడా ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతుంటారు. ఎప్పుడైతే సైనసైటిస్ సమస్యలో తీవ్రమైన జ్వరము, అలాగే జలుబు, అలాగే గొంతు నొప్పి, కొన్ని సందర్భాల్లో దగ్గు కూడా వస్తూ ఇబ్బంది పడుతూ సడన్గా కనుక సమస్య కనుక మొదలైనట్లయితే ఈ యొక్క బెల్లడోన్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. సైనసైటిస్ సమస్యను ఎదుర్కొనేటప్పుడు
వీరి యొక్క ఫేస్ను గమనించినట్లయితే చాలా ఉబ్బిపోయి ఉంటుంది. అలాగే కొద్దిగా రెడ్నెస్గా కూడా ఫేస్లో అవపడుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క బెల్లడోన్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. మరి యొక్క ముఖ్యమైన హోమియో మందు ఈ కాలిబైక్రోమిక్ అనే హోమియో మందు సైనసైటిస్ సమస్యలో చాలా ఎక్కువగా వాడుకునే మందు. సైనసైటిస్కు ఏవైతే లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలన్నీ దరిదాపుగా ఈ మందులో కనబడుతుంటాయి. కాబట్టి ఈ యొక్క కాలిబైక్ అనే మందు చాలా సందర్భాల్లో ఈ యొక్క సమస్యకు ఉపయోగపడుతుంటుంది. ముఖ్యంగా లక్షణాలు చూసినట్లయితే ముక్కు నుండి నీరు కారడం, ముక్కు దిబ్బడ వేసి శ్వాస సరిగా ఆడకపోవడం, అలాగే కనుబొమ్మల మధ్యలో తీవ్రమైన హెడేక్ రావడం, అలాగే రాత్రిపూట పడుకున్నప్పుడు శ్వాస సరిగా ఆడక గురక రావడం, అలాగే జలుబు అనేది చాలా రోజుల పాటు ఉండడం వల్ల ముక్కు కొన్ని సందర్భాల్లో వాసనలు గుర్తించలేకపోవడం, అలాగే నాలుక కూడా టేస్ట్ను గుర్తించలేకపోవడం అనేది ఈ యొక్క మందులో గమనించవచ్చును. అలాగే ఇంకొక అతి ముఖ్యమైన లక్షణం ఏంటంటే ముక్కు నుండి స్రావాలు అనేటివి చాలా చిక్కగా కారుతుంటాయి. ఒక తీగలాగా ఈ స్రావాలు కారుతూ ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి లక్షణాన్ని ఆధారం చేసుకొని ఈ యొక్క మందును వాడుకున్నట్లయితే చాలా వరకు ఉపయోగం ఉంటుంది. హోమియోపతి వైద్యంలో మందుల ఎంపిక అనేది వ్యాధి లక్షణాలు, అలాగే వ్యక్తి యొక్క మానసిక లక్షణాలు, అలాగే శారీరక లక్షణాలను దృష్టిలో ఉంచుకొని మందుల ఎంపిక అనేది జరుగుతుంటుంది. ఇలా ఎంపిక చేసుకున్న మందును వాడినప్పుడే ఈ సమస్య అనేది చాలా త్వరగా తగ్గుముఖం పడుతుంది. సమస్య తీవ్రతను బట్టి మందు డోసును ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. సమస్య తాత్కాలికంగా ఏర్పడినప్పుడు 30 పొటెన్సీలో ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు ఒక వారం పాటు వాడుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే సమస్య దీర్ఘకాలికంగా బాధిస్తుంటుందో ఎంచుకున్న మందును 200 పొటెన్సీలో వారంలో ఒక రోజు 4 వారాల పాటు వాడుకున్నట్లయితే సమస్య తీవ్రత అనేది చాలా వరకు తగ్గుతుంది. ఎప్పుడైతే మందు ఎంపిక సక్రమంగా రాదో మనం ఎంచుకున్న మందు కూడా సరిగా పనిచేయకుండా ఉండి సమస్య తగ్గకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ సలహా మేరకు మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.